2000 years ago, when he came, he was hung at the cross of Calvary. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన కల్వరి శిలువ మీద వేలాడాడు. But now when he is going to come back, he is going to seated on the throne of his father David. కానీ ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయన ఆసీనుడు కాబోతా ఉన్నాడు. 2000 years ago when he came, Peter denied him. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు పేతురు ఆయనను ఎరగనని బొంకాడు. Judas betrayed him. యూదా ఆయనను అప్పగించాడు. Oh, Pilate questioned him. పిలాతు ఆయనను ప్రశ్నించాడు. And Herod mocked him. హేరోదు ఆయనను అపహసించాడు. But now when Jesus is going to come back, కానీ ఇప్పుడు యేసు తిరిగి రానైనప్పుడు all kings, presidents and prime ministers, they have to kneel down before Jesus. రాజులు, రాజాధ్యక్షులు, ప్రధానులు అందరూ కూడా ఆయన ముందు మోకరిల్లబోతా ఉన్నారు. Because Jesus is the King of kings and he is the Lord of lords. ఎందుకంటే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు.